లైపోసక్షన్ ఏ ఏజ్‌లో చేసుకోవచ్చు. లైపోసక్షన్ చేసుకోవడానికి ఏజ్ అంటూ ఏమీ లేదండి. యూజువల్లీ ఎనీ అడల్ట్స్ అంటే మోర్ దెన్ 18+ ఉన్న వాళ్ళకి ఎవరైనా దే వాంట్ టు కావాలంటే చేయొచ్చు. అండ్ ఏజ్‌కి కూడా హైయర్ ఎండ్స్ ఆఫ్ ఏజ్‌కి మనం చూసుకుంటే వాళ్ళు ఒక మెడికల్‌గా ఫిట్ అయితే ఏజ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఏజ్‌తో సంబంధం ఉండదు. మేల్స్ చేయించుకోవచ్చు, ఫీమేల్స్ చేయించుకోవచ్చు. అప్పుడప్పుడు వెరీ యంగ్ పీపుల్‌లో కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఈవెన్ పేరెంట్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు. లైక్ ఎట్లా అంటే 13 ఇయర్స్, 14 ఇయర్స్ బాయ్స్‌ని కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, సడన్గా స్కూల్కి వెళ్ళేవారు, యాక్టివ్గా వెళ్ళేవాళ్ళు, ఇద్దరు ఎకడమికలీ స్ట్రాంగ్ ఉన్నా కానీ సడన్గా వెళ్ళట్లేదు అని అంటారు. ఏంటిదని ఏంటంటే దిట్ బికమ్స్ సైకలాజికల్ ట్రామా ఫర్ దమ్. ఎందుకంటే చెస్ట్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, లేదంటే బోర్డింగ్ స్కూల్స్లో ఉన్నారు, వేరే ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళని ఆట పట్టిస్తున్నారు, ఇట్లా అని చెప్పేసి వెళ్ళారు. సో అట్లాంటి కేసెస్లో కూడా ఈవెన్ నేను యంగెస్ట్ పేషెంట్ చేసింది 13 ఇయర్స్ ఒక బాబుకి. ఎందుకనంటే ఈవెన్ పేరెంట్స్ కూడా కన్సెంట్ ఇస్తారు. సో అట్లాంటి వాటికి యంగ్ వాళ్ళలో కూడా చేస్తాం. బట్ యూజువల్లీ 18+ ఉండేవాళ్ళు అడల్ట్స్ ఎవరైనా చేసుకుంటారు. మనకి ఇక్కడ కామన్గా మన ఇండియన్ సెట్టింగ్లో బిఫోర్ మ్యారేజెస్ యూజువల్గా వస్తూ ఉంటారు. అండ్ మోస్ట్లీ ఆఫ్టర్ మ్యారేజెస్ కూడా వస్తుంటారు. ఏ టైంలో అంటే లైక్ మామీ మేక్ ఓవర్స్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీస్ తర్వాత బాడీలో చాలా చేంజెస్. ప్రెగ్నెన్సీ ఇట్సెల్ఫ్ ఈజే ఎవరికైనా ఆడవాళ్ళకి అందమైన వరం అది. బట్ కానీ అయిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ బాడీలో ఫామ్ అవుతాయి. అవన్నీ ఎంత ట్రై చేసినా కానీ దే డోంట్ గెట్ బ్యాక్ ఇన్ టు షేప్. దెన్ వాళ్ళకి అందుకని ఈ ప్రొసీజర్స్ వి కాల్ ఇట్. లేడీస్లో అయితే మామీ మేక్ ఓవర్ అంటాం, మేల్స్లో అయితే డాడీ మేక్ ఓవర్ ప్రొసీజర్స్ అంటాం. ఎందుకు అంటామనంటే వాళ్ళు బిఫోర్ మ్యారేజ్కి ముందు ఎట్లాగా ఉన్నారు, వాళ్ళ బాడీ షేప్లోకి రావడానికి చేసే ప్రొసీజర్స్ని వీ కాల్ ఇట్. వీటన్నిటికీ కూడా అలాంగ్ విత్ అదర్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్, టమ్మీ టక్స్ కానీ బ్రెస్ట్ సర్జరీస్తో పాటు కూడా వీ ఆఫర్ లైపోసెక్షన్. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, చాలా ఎక్కువ ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉండిపోయి ఉంటారు, మొత్తం అంతా లాస్ అయిన తర్వాత ఆఫ్టర్ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కూడా పర్టికులర్ ఏరియాస్లో ఫ్యాట్ పోవట్లేదు ఇట్లా అంటే వీ డూ టక్స్ అట్లాంటివి ఉంటాయి సర్జరీస్, బాడీ లిఫ్ట్ చేస్తాం. వాటిల్లో కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ప్రొసీజర్ బిఫోర్ ఎనీ టక్స్ వీ డూ లైపోసెక్షన్.